గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భారీగా మార్పులు చేర్పులు చేయాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారుల సమీక్ష సమావేశంలో అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగుల సేవలను ముందు సద్వినియోగం చేసుకోవాలంటే ఈ ప్రక్షాళన తప్పనిసరి అని ముఖ్యమంత్రి గారు భావించినట్టు సమాచారం. ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన గత వైసీపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను సద్వినియోగం చేసుకోవడం విఫలమైందని ముఖ్యమంత్రి గారు అయితే అభిప్రాయపడ్డారండి. గ్రామాల్లోని సచివాలయాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించి వారికి జాబ్ చార్ట్ లేకపోవడంతో కొందరి ఉద్యోగులకు అధికంగా పని ఒత్తిడి కలగడం, మరి కొందరు ఉద్యోగులకు అసలు పనే లేకపోవడంతో ఈ ప్రక్షాళన తప్పనిసరిగా ఉందని ఈ సమావేశం అయితే నిర్ణయం తీసుకునింది. అలాగే గ్రామాల్లోని సచివాలయాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన ఉద్యోగులను ఇతర సంస్థలకు బదిలీ చేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, ముఖ్య కార్యదర్శి, సంరక్షణ కార్యదర్శుల్లో ఒకరిని డీడీఓగా నియమించి వారి ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించి దరఖాస్తులను తీసుకోవడం, దరఖాస్తులను పరిశీలించడం, క్షేత్ర స్థాయికి వెళ్లి లబ్ధిదారులను కలవడం, అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చర్యలైతే తీసుకోబోతున్నారు. అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుందండి. ఈ వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారందరినీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ శాఖల్లో వారిని సర్దుబాటు చేయాలని ఈ సమీక్ష సమావేశంలో అధికారులు అటు ముఖ్యమంత్రి గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చరల్, హార్టికల్చరల్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్లు, పశుసంవర్ధక శాఖ సహాయకులు తదితర పోస్టులను క్లస్టర్ విధానంలో మాతృ శాఖల్లో విలీనం చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందడుగు వేయబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ రాజ్కు చెందిన గ్రామ పంచాయతీలకే పరిమితమైతే చేయనున్నారండి. ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం భారీగా మార్పులు చేర్పులు చేసి గ్రామాల్లో జనాభా ప్రాతిపదికన ఉద్యోగులను ఉంచి ఆ మేరకు వారి ద్వారా ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఈ ప్రక్షాళన కార్యక్రమం ఇప్పటికే మొదలైందండి. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్తగా గ్రామ వార్డు సచివాలయాలను, గ్రామాల్లో అయితే గ్రామ సంక్షేమ కార్యాలయాలు, వార్డుల్లో అయితే వార్డు సంక్షేమ కార్యాలయాలుగా మార్చి ప్రభుత్వం కొత్త వ్యవస్థను అయితే తీసుకురాబోతా ఉంది. ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వం ముందు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.